ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభములు కలుగునుగాక. మరి నిజముగా ఈ ఉదయకాల సమయంలో మీ ఎదుట మరొక దినమున రావడానికి దేవుడు కృప చూపించారు. నిజంగా దేవుడు మనందరి ప్రార్థన, మీ అందరి ప్రార్థన బట్టి దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని తల్లికిచ్చి మరి తిరిగి కొత్తగూడెంకి నడిపించడానికి దేవుడు కృప చూపించాడు. ఈ నిన్నటి దినమున ఆరాధనలో దేవుడు ఆ బిడ్డను ఉంచడానికి దేవుడు కృప చూపించాడు. నిజముగా దేవుడు విశ్వాసంగా ప్రార్థన చేస్తే ఏ కార్యమునైనా చేయగలుగుతాడు. అది ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుడు కార్యమును జరిగించగలిగే సామర్థ్యత కలిగిన వాడు కనుక మీ అందరి ప్రార్థన బట్టి ఈరోజు తల్లి సజీవ లెక్కలో దేవుడు ఉంచినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వాని గుణాతిశయులను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజల్ని ఎలా పోరుస్తున్నారంటే, అయితే ఎవరైతే చీకటిలో ఉండి వెలుగులోకి నడిపించబడ్డారో, ఎవరైతే చీకటిలో ఉన్న బ్రతుకును వెలుగుగా మార్చబడిందో వారి జీవితంలో దేవుడు ఆశ్చర్యకరమైన తను వెలుగులోకి మిమ్మలను పిలిచిన నా గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము. పేతురు గారు చక్కటి అపోస్తులైన పేతురు గారు రాస్తున్న పత్రికలో ఆయన చక్కటి మీరెవరు అంటే, మనం ఎవరమంటే దేవుడు ఏర్పరచుకున్న జనం, మనము దేవుడు పిలుచుకున్న జనం. ఈ మాటలు వింటున్న వారు, ఈ మాటలు ఆలకిస్తున్నవారు నీవు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలై ఉన్నారు, దేవుని సైన్యమై ఉన్నారు. నీ పట్ల దేవుడు ఎలా ఉంటారు అంటే, ఆయన అంటాడు, నీవు రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. నీవట దేవుని సొత్తైన ప్రజలట. నువ్వు రాజుల యాజక సమూహములో ఉన్నవాడువట. దేవుని రక్తంలో ఎవరైతే కడగబడ్డారో, ఎవరైతే చీకటిలో ఉన్న వారి బ్రతుకును బయటకు తీసుకుబడ్డాడో వారి జీవితంలో దేవుని ఆశ్చర్యకరమైన కార్యాలు ఎందుకు జరుగుతాయి అంటే, వారు దేవుని ప్రజలై ఉన్నారు. దే ఆర్ ద చూజన్ పర్సన్, ఏర్పరచబడిన జనం. ఎవరు ఏర్పరచబడిన జనం అంటే, చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించేవాడు. ఈ మనము ఎప్పుడైతే చీకటిలో మన జీవితాలు ఉండిపోయినాయో, దేవుడు మనల్ని వెలుగులోకి నడిపించేశాడు. వెలుగులోకి నడిపించాడు అంటే దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించబడ్డాయి అని. ఆశ్చర్యమైన కార్యాలు అంటే వీఆర్ నాట్ ఎక్స్పెక్ట్ సంథింగ్, బట్ గాడ్ రివీల్ అండ్ గాడ్ గివెన్ దట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో కొన్ని సందర్భాలలో అరే ఇది జరగదు అనుకున్నాను, కానీ జరిగిపోయింది. కానీ దేవుడు చేశాడు. ఇది దేవుడు నాకు ఇచ్చాడు, బహుమానంగా ఇచ్చాడు. ఐ గెట్ ఇట్ ఫ్రమ్ గాడ్ అనే యొక్క సత్యాన్ని దేవుడు మనకేం చేస్తున్నాడు, తెలియచేస్తున్నాడు. అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏర్పరచుకున్న జనం, నిన్ను ఏర్పరచుకున్నాను, నేను ఎన్నుకున్నాను. నువ్వు రాజుల యాజక రాజులై ఉన్నవాడు. నీవు దేవుని చేతిలో ఏర్పరచుకబడినవాడు. యు ఆర్ చూజన్ పర్సన్. నీ పట్ల దేవునికి ప్రణాళిక ఉందండి. నీ పట్ల దేవునికి ఉద్దేశం ఉన్నది. ఆ ప్రణాళికను ఎలా ఉండాలంటే యాజక సమూహముగా ఉండాలి. అందుకే అంటాడు ఆయన, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. యు ఆర్ ద నీ జీవితము ఎలాంటిదంటే దేవుని సొత్తుగా ఉన్నది. నీ జీవితము దేవునికి ఆశీర్వాదకరంగా నిలబడుతుంటుంది. అందుకే దేవుడు నీవు ఏర్పరచబడి ఉన్నవాడు కనుక నిన్ను దేవుడు బలముగా నిన్ను ఆశీర్వదించబడతాడు. ఆశ్చర్యమైన కార్యములు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరు, దేవుడు చెప్తున్న మాట ఏంటో, దేవుడు నీకు ఆశ్చర్యమైన కార్యములు దేవుడు చేయబోతున్నాడు. దేవుడు చీకటిలో ఉండి నిన్ను ఎలా బ్రతికించాడో అంతకంటే ఆశ్చర్యకరమైన కార్యములు నీ జీవితంలో నా దేవుడు చేయబోతున్నాడు. ఎందుకు చేయబోతున్నాడంటే, నువ్వు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. దేవుడు ఇజ్రాయేలు ప్రజలకి ఎందుకు తెలుసు అంత ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు? ఎర్ర సముద్రం ఉంది, యొర్దాను నది ఉంది, సైన్యం వెనకుంది, 10 దేశాలు దాటి వెళ్ళాలి. కానీ వారు ఆశ్చర్యపోయే రీతిలో మధ్యలో దాహం వేసింది, ఆకలేసింది, పూరేలతో ఆహారాన్ని పంపించాడు దేవుడు. ప్రజలందరికీ కడుపు నిండా తినే ఆహారం పంపించాడు. ఆశ్చర్యం.
అది ఎలా జరుగుతుంది అంటే ఒకే ఒక మార్గం, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలకు దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు. కనుక ఉదయకాల సమయంలో దేవుడు నీకు నీ కుటుంబానికి ఆశ్చర్యకరమైన కార్యాలు జరగబోతున్నాయి. దేవుడు జరిగించబోతున్నాడు. నువ్వు చూడబోతున్నావు. దేవుని సన్నిధిలో సాక్షి బిడ్డగా నిలబెట్టబోతున్నావు. అటువంటి కృపలో దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని బలపరచును గాక. ఆమేన్. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. కృపగలిగిన మా యేసయ్య, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి ప్రభు అయ్యా, వీరు నువ్వు ఏర్పరచుకున్న ప్రజలు గనక, నువ్వు నీ చిత్త ప్రకారంలో నువ్వు ఏర్పరచబడిన ఈ బిడలు గనక ప్రభా అయ్యా తను వీరు నా సొత్తు అంటున్నావు ప్రభు, వీరు నా ప్రజలు అంటున్నావు అయ్యా. ఈ ప్రజలను ప్రభు మీరు నీ మహిమకరంగా, ఎవరు ఏ ఆశ కలిగి ఏ ఆలోచన కలిగి ఎదురు చూస్తున్నారు వారి కార్యమును జరిగించి నీకు మహిమకరంగా నిలబెట్టుకుని బలపరచమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.